ఇప్పుడే పెళ్లి చేసుకొని ఇక నేను మళ్ళా తంటాలు పడే కన్నా ఇక నాకు పర్మనెంట్ అయినాకనే చేసుకుందాం అనే ఆలోచన ఉన్నది మామ. కాదయ్యా ఇప్పుడు బుజ్జి చదువు అయిపోయింది, ఇంటికన్నే ఉంటుంది, ఆమె కూడా నౌకరి కోసమే చూస్తుంది. ఇప్పుడు ఆమె పెళ్లి చేస్తే అయిపోతుంది, మీరు ఏడాది ఆగమంటే ఆగుతుంది. ఇక మరి నువ్వు మళ్ళీ ఇట్లా అనబడుతుంది ఎట్లనయ్యా? పెళ్లి చేసుకున్నాక మరి జాబ్ చేసుకునే ఆలోచన ఇట్లా ఏమి ఉండదా మరి అట్లా చేసుకోరాదా? అరే కాదమ్మా, ఇప్పుడు నీకు ఇట్లే అనిపిస్తుంది, ఆ తర్వాత ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుస్తుంది. మా దోస్తుగాళ్ళని చూస్తలేనానే పెళ్ళైన తర్వాత ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏందనేది. ఇప్పుడు మీ ఇబ్బంది చేసుకుంటా అనుకో, తర్వాత ఖర్చులకు దానికి దీనికి నేను ఎవరిని అడగాలి చెప్పు. కొంచెం పర్మనెంట్ అయినాక చేసుకుందాం అంటే మీరు ఇంటలేరే. కాదు నాన్న, మనం ఆగమంటేనే అత్తమ్మును మావయ్య ఇట్లా ఆగిరు మరి పెళ్లి చేయకుండా. మనం ఇప్పుడు ఇన్ని రోజులు ఆపి మనకి ఇట్లా ఎప్పుడు మంచిది కాదు కదా. ఇట్లా నాకు ఈ జాబులు తీసేస్తారమ్మా ఆఫీస్లో. నాకు అదో టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ జాబ్ రావాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుందో ఏందో అంత నాకేం అర్థమైతే లేదు. అందుకే నేను ఏం చెప్పలేకపోతానమ్మా.